అద్భుతమైన శక్తివంతంగా మీ యొక్క దేశం, మీ ప్రజలు అందరూ కూడా వర్ధిల్లుతారు. మీ కుటుంబాలు దేదీప్యమానంగా ఉంటూ ఉన్నాయని దేవుని మహిమను మీరు చూస్తారని యెషయా ప్రవక్త ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అనగా ప్రియులారా, దేవుని యొక్క ఈ మహిమ అనంతమైన ప్రేమను కుమ్మరించే మహిమతో కూడింది. అందుకే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది, వరుడు వధువును చూస్తున్నప్పుడు ఎంత ఆనందిస్తాడు. వరుడు వధువును చూసినప్పుడు ఆనందించినట్లే దేవుడు, నీ దేవుడు నిన్ను కాచినప్పుడు ఎంత సంతసిస్తాడు అని ప్రభుని యొక్క దివ్య మహిమ మీ మీద కుమ్మరించబోచున్నాడు. ఆయన విశ్వసించండి, ఆయన ఆహ్వానించండి అని యెషయా ప్రవక్త చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం చెప్తుంది, నీ జీవితంలో కష్టాలలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నిన్ను చిగిరింపజేసే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు అని చక్కనైనటువంటి పలుకులు మనం వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవ పట్టణంలో పరిశుద్ధ పౌలుడు చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు పవిత్రాత్మ వరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ పౌలుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ సంఘ మేలులకై మేలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఆత్మవరం అనుగ్రహించబడిన 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ వరములు ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ వరములు అనుగ్రహించబడుచున్నది. సహోదరి సహోదర, ఆత్మ వరములు ఎన్ని? ఆత్మ వరములు 9. మొదటిది ఏంటిది? వివేకము. దాంట్లో చూడండి 11వ వివేకము, విజ్ఞానము, విశ్వాసము, స్వస్థపరచు శక్తి, అద్భుతములు చేయు శక్తి, ప్రవచన శక్తి, ఆత్మలను వివరించు శక్తి, వివిధ భాషలను మాట్లాడగల శక్తి, భాషలను అర్థం చేసుకొని వివరించగల శక్తి. ఇవన్నీ కూడా ఆత్మ వరములు. ఆత్మ వరములు ఎన్ని? 9. సహోదరి సహోదర, మరి ఈ ఆత్మ వరములు, ఈ సేవా వరములు ఏవి కూడా వ్యక్తిగత కృషి వలన సాధించింది కాదు. బాగా గమనిద్దాం. ఆత్మ వరములు ప్రియులారా, దేవుడు క్రీస్తు దేహమైనటువంటి సంఘ అభివృద్ధి కొరకు నీకు ఆత్మ వరములు పవిత్ర ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చక్కగా మాట్లాడుతుంది పిల్లరా. మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఆత్మ వరములు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు కుటుంబంలో మంచి అమ్మగా ఇతరుల్ని కరుణించే ఆత్మవరం, కుటుంబంలో మంచి తండ్రిగా కుటుంబాన్ని చక్కగా నడిపించే వరము, సంఘములు సమాజంలో ఒక పెద్దగా మంచి కాపరిగా ఉండే ఆ యొక్క వరము దేవుడు మనకి ఇస్తున్నాడు. బాగా గమనిద్దాం. అయితే ప్రియులారా, ఈ ఆత్మ వరములు దేవుడు నీకు ఇచ్చిన ఈ సేవ బాధ్యతతో కూడిన ఆత్మ వరములు దేవుడు
నీకున్న శక్తి సామర్థ్యం బట్టి ఇవ్వలేదు. పవిత్రాత్మ దేవుడు నీకు మంచి వరములను, ఆత్మీయ వరములను నీకు ఇచ్చి ఉన్నాడు. పిల్లరా, ఈ ఆత్మ వరములు అనగా కుటుంబములో పెద్దగా, సమాజంలో పెద్దగా, సంఘములో మంచి కుటుంబంగా ఈ ఆత్మ వరములు మన సొంతం కోసం కొరకు కాక, మరలా పేరు ప్రతిష్టల కొరకు కాక, మనము క్రీస్తు మహిమ కొరకు ఉపయోగించాలి. నీకున్నటువంటి ఈ జ్ఞానము, మంచితనము ఇవన్నీ కూడా పవిత్రాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములు. నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి ఈ సేవ వరములు దేవుడు నీకు ఇవ్వలేదు. ఆత్మ అభిషేకములో దేవుడు నిన్ను తన బిడ్డగా బలపరుచుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడిచ్చిన ఈ ఆత్మ వరములను క్రీస్తు దేహమైనటువంటి సంఘ అభివృద్ధి కోసం, సంఘ వికాసం కోసం, కుటుంబములు ప్రేమను పంచిపెట్టడం కోసం ఆత్మ వరములు పవిత్రాత్మ దేవుడిని అనుగ్రహించాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకే ఇతరులకు మేలు చేయటానికే దేవుడు నీకు ఆత్మ వరములు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సువిశేషములో కానాపల్లిలో పెళ్లి జరుగుతుంటే ఎవరు పిలిచారు? ఎవరు ఆహ్వానించారు? యేసు ప్రభుని మరి తల్లిని ఆహ్వానించారు. పిల్లలు బాగా గమనించండి. ఆహ్వానించగా యేసు ప్రభు ఆ కుటుంబాన్ని దర్శించారు. ఆ కుటుంబములు ఉన్నటువంటి సాధక భాగాల్లో పాల్పంచుకుంటున్నారు. చిన్నపిల్లరా, ఆ కుటుంబం వివాహం జరుగుతున్నది. భజనలు భజన వాయిస్తున్నారు. ప్రజలందరూ కోలాహలంగా ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ చక్కగా మరి వారి యొక్క ఆచార ప్రకారం ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు, భోజనాలు చేస్తూ ఉన్నారు. సడన్ గా వారికి ఉన్నటువంటి ద్రాక్షరసం తగ్గుతుంది. ఆ కొరతను తల్లి మరియ ద్వారా యేసు ప్రభు ఆ సమయంలో గమనిస్తున్నారు. పిల్లరా, యేసయ్యని కుటుంబానికి ఆహ్వానించగా కుటుంబ కొరతలను తీర్చిన దేవుడు నీ కుటుంబమునకు యేసయ్యని ఆహ్వానిస్తున్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడతాడు. నీ కుటుంబములు కొరతలు ఉన్నట్లయితే ఈ కొరతలు తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. నీకు అలివిగాని సమస్యలు ఉన్నాయా? యేసుని ఆహ్వానించు, నీకు గొప్ప సహాయం చేస్తాడు. నీ కుటుంబం కలవరపడుచున్నదా? నువ్వు నమ్మినటువంటి యేసయ్యని నీ కుటుంబములు నీతో ఎల్లప్పుడూ ఉండమని నువ్వు ఆయన ఆహ్వానించినట్లయితే గొప్ప కార్యములు మన ఎదుట ప్రభు చేయుటకు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, కుటుంబ జీవితంలో మీరు భార్యాభర్తలుగా కలత చెందుతున్నారా? మీ బిడ్డలు మీ మాట వింటలేదని వేదన చెందుతున్నారా? తల్లిదండ్రులుగా మీ ప్రేమ బంధంలో కొన్ని సమస్యల్లో మీరు ఉంటూ ఉన్నారా? యేసయ్యని ఆహ్వానించండి. నీ కొరతను తీరుస్తాడు. ఆయన నీతో ఉంటాడు. నీకు ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు పరిశుద్ధ వాక్యం చెప్తుంది, సహోదరి సహోదరులారా, యేసయ్య ఉన్న చోట గొప్ప కార్యములు మన మధ్యలో జరుగుతున్నాయి. అందుకే మార్కు శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యేసు సీమోను ఆంధ్రికి వెళ్ళాడు. అప్పుడు జ్వరముతో బాధపడుతున్న సీమోను అత్తను మంచము పట్టి ఉండగా యేసు చేయి పట్టి లేపగా జ్వరం వీడిపోయింది. ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభుని విశ్వసించి నమ్మి ఆహ్వానిస్తారో అక్కడ అద్భుత కార్యములు ప్రభు చేస్తూ ఉన్నాడు.
ప్రియులారా, మరి పరిసయ్యుడి ఇంటికి భోజనానికి ఆహ్వానించగా జలూదర రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీని, ఆ వ్యక్తిని, రోగిని ఇంటిలో స్వస్థపరచడం మనం చూస్తున్నాం. చక్కయ్య ఇంటిలో యేసు ప్రభు ఉండగా ఆయన పాపమును మన్నించి రక్షణ భాగ్యాన్ని ప్రభు మనందరికీ వసగుతూ ఉన్నాడని పరిశుద్ధ వాక్యంలో మనందరూ చూస్తున్నాం. సహోదరి సహోదరుల, సువిశేషంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి? 4, 2, 5 ఎన్ని బాధలు ఉన్నాయి? 4. బైబిల్ చదువుతున్నారు, బైబిల్ చూస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, బైబిల్ తెలుసుకుంటున్నారు. ఎన్ని బాధలు? 12. ఎన్ని బాణాలు? 6 బాణాలు. ఏ బాణ? మట్టి బాణాల, కొండ బాణాల, రాజస్థాన్ బాణాల, రాతి బాణాలు. ఎక్కడ కనుక్కున్నారు? ఎన్ని బాణాలు? 12. 6. ఈ బాణంలో నీళ్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఉంటాయి కదా. నీళ్లు నింపకుండా ఎట్లుంది బాణం? ఎట్లుంది? సహోదరి సహోదరులారా, నీటిని నింపినటువంటి దేవుడు ఆ నీటిని ఏం చేశారు? ద్రాక్షరసాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? వైన్. వైన్ అంటే ఏంటి? వైన్ అంటే ఏంటి? వైన్ అంటే మన బైబిల్ ప్రకారం జాయ్. ఏంటి? మొదలు తాగిన వాళ్ళకి తెలిసింది జాయ్ ఉంది. వైన్ అంటే ఏంటి? కిషోర్, వైన్ అంటే ఏంటి? జాయ్. న్యూ ఇయర్ ఏంటి? చాలా దూరం అయ్యి, సంక్రాంతికి చాలా దూరం అయ్యి పండుగలు చేస్తుంటారు కదా, దాన్ని ఏమంటారు? వైన్ అంటే ఏంటి? ఏంటి? మరి చెప్పు ఒకసారి. జాయ్ అండ్ బ్లెస్సింగ్. వైన్ అంటే ఏంటి? జాయ్ అండ్ బ్లెస్సింగ్. ఓకే. సో శ్రేష్టమైన ద్రాక్షరసం అంటే ఏంటి? సంతోషకరమైన దేవుడు మనకు దీవెనలు ఇస్తున్నాడు. ఇలా 6 రాతి పానలు ఖాళీగా ఉన్నాయి. మన కుటుంబం అనే రాతి పానలు, మన కుటుంబం అనే, మన జీవితం అన్నటువంటి హృదయం అనే రాతి పానలు చాలాసార్లు ఖాళీ ఉంటున్నాయి. సహోదరి సహోదరులారా, ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలనే మన కుటుంబాన్ని ప్రేమతో నింపుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉన్నటువంటి, అనగా నిరాశ నిస్పృహలలో మ్రగ్గిపోతూ రకరకాల బాధలకు గురి అయి ఖాళీగా ఉన్నటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి రాతి బాణలనే మన జీవితం అనే హృదయాలలో ప్రేమను నింపుకుంటూ నిత్యము మనం శ్రేష్టమైనటువంటి రుచికరమైన క్రైస్తవ జీవితము జీవించుటకు ప్రభు మనందరినీ ప్రేమతో నింపుతున్నారు. కనుక ప్రియులారా, ఖాళీగా ఉన్నటువంటి మన హృదయములను, రాతి బాణం లాంటి ఖాళీ ఉన్నటువంటి మన కుటుంబములను ప్రేమతో కూడినటువంటి విషయాలతో నింపుకుంటూ ఆనందంగా ఉండాలి అని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమాజంలో మన కుటుంబాలలో ఈ రోజుల్లో చాలా జీవితాలలో ఎంటీగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు మనలో ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ మన కుటుంబాల మధ్య, మన సంఘాల మధ్య, సమాజంలో చాలా పరిస్థితుల్లో మన చుట్టూ
ఎంటీగా ఉన్నటువంటి జీవితంలో జీవిస్తున్నాం. మరి ఇలాంటి సందర్భాలలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కుటుంబంలో, సమాజంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా కొత్త రకమైనటువంటి ద్రాక్షరసాన్ని నింపాలి. సహోదరి సహోదరులారా, అనగా ఖాళీగా ఉన్నటువంటి మన కుటుంబాల మధ్య, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్య మన జీవితంలో నూతనమైనటువంటి ద్రాక్షరసమును అన్నటువంటి ప్రేమను నింపాలి. దేవుని కారుణ్యాన్ని నింపాలి. ప్రభు మన మీద చూపించినటువంటి కన్సర్న్ని మనం కూడా నింపాలి. ఇతరుల పట్ల మనము మంచి మంచి క్రియలు చేస్తూ వారి బాగోగుల్లో వారితో తోడై ఉండి, మరి ఎంటీగా ఉన్నటువంటి, అనగా నిరాశ నిస్పృహలలో బాధల్లో నాకెవరు లేని అన్నటువంటి రకరకాల బాధలు ఉన్న వారిలో మనము నూతనమైన శ్రేష్టమైన దేవుని ప్రేమను అందించాలి. నూతనమైన శ్రేష్టమైన ద్రాక్షరసం యేసు ప్రభు వారై ఉన్నారని మనకు చెప్పబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇంకొక పక్క దేవుడు మనకు చేస్తున్న అద్భుత కార్యములకు మనం కృతజ్ఞతలమై ఉండాలి. ఈరోజు వాక్యం చేస్తుంది, దేవుని కాపుదల, దేవుడు అనుదినము మనకు అనుగ్రహించే గొప్ప గొప్ప మేలులు, గొప్ప గొప్ప వరాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మన బిడ్డలు చక్కగా చదువుకోవడానికి మంచి పాఠశాలలు, మన కుటుంబం సంతోషం ఉండడానికి ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆధునికమైనటువంటి వస్తువులు, విషయాలు, సాంకేతిక పరమైనటువంటి మంచి మంచి గొప్ప గొప్ప చదువులు, ఎన్నెన్నో అద్భుత కార్యములు ఉన్నాయి. కాబట్టి ప్రభువుని యొక్క ప్రత్యేక కాపుదలకు కృతజ్ఞతలుగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా పవిత్రాత్మ దేవుడు నీకు అనుగ్రహించే వరాలు. గుర్తుపెట్టుకున్నా, ఇవన్నీ కూడా కనుక దేవుడు మనకిస్తున్న గొప్ప వరాలకు కృతజ్ఞతలై ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, కానాపల్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఈ రోజు దేవుని పూజలో ఈ పీఠం మీద అప్ప ద్రాక్షరసములను తన శరీర రక్తములుగా మార్చుకుంటూ మనందరికీ శ్రేష్టమైనటువంటి తన యొక్క శరీరం అనే దివ్య భోజనమును, దివ్య సప్రసాదమును మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం దేవుని ప్రేమ, ఆ ప్రేమే మన యేసయ్య. కనుక పిల్లరా, అప్ప ద్రాక్షరసములను తన శరీరత్వములుగా మార్చి మనందరిని పవిత్రులు చేస్తూ మన కుటుంబములను తన అనంతమైన ప్రేమతో నింపుతూ మనకు శారీరక, మానసిక, ఆత్మీయ మేలును దయచేస్తూ ఉన్నారు మన ప్రభు. కనుక ప్రియులారా, యేసయ్యను ఆహ్వానిస్తే ఆ యేసయ్యను నీ కుటుంబములో ఎల్లప్పుడూ ప్రతిష్ఠించుకుంటే గొప్ప కార్యములు, ప్రభుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమును